ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కాటక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మరి జాతక బలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రం ఏం చేస్తుందో, మరి జాతకం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్, మనసుల మాట, సంసార బలం, సంతాన బలం, యోగ బలం, గృహబలం, వాస్తుబలం, అలాగే వారి జాతకంలో చెడు ప్రయోగాలు, నరదిష్టి, నరఘోష, గ్రహబలాలు, గ్రహబంధనం, ప్రేమ విషయంది, శత్రుబలంది, మిత్రబలంది, మనోయోగంది మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే మాత్రం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం ఉగాది ఘడియ కూడా ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. నా జానకిరామ్ చూడు, కర్కటక రాశి వారి జ్యోతిష్యం, ప్రయత్న, శాస్త్రం, బలం, తరించిన కోరిక, నమ్మిన పని, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమి, వాకిల్ది, వ్యవసాయంది, వ్యాపారంది, పండ్ల తోటది, బర్లది, గొర్రెలది, జీవరాశులది, పాల వ్యాపారంది, మిల్క్ డైరీది, కిరాణా షాప్ది, ఇంకా వారి జాతకంలో మాత్రం గృహోపరకాణం, యోగ బలంది, రియల్ ఎస్టేట్ రంగంది, అలాగే మాత్రం వైద్యశాస్త్రంది, విద్యాశాస్త్రంది, రక్షణ శాస్త్రంది, మునాశాస్త్రంది, రక్షణ శాస్త్రంది, మనోశాస్త్రంది. కర్కటక రాశి వారి జాతకంలో చెప్పాలంటే కానండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, లక్ష్మీదేవత, సరస్వతీ దేవత వచ్చిందండి వారి పేరు మీద. కర్కటక రాశి వారి జాతకంలో చూడాలంటే కానండి, ఇలా అంటున్నని బాధపడొద్దండి. బాధపడ్డా కూడా మాత్రం ఎవరు ఏం చేసేలేదండి. బాధపడ్డ తర్వాత సంతోషపడాల్సి వస్తుంది, సంతోషపడ్డ తర్వాత ఇబ్బంది వస్తే బాధపడాల్సి వస్తుంది. బాధపడిన జీవి అంటూ ఎవరు లేరు. మనసులో మాత్రం బాధ చాలా కనబడుతుంది, ఆనందం కూడా ముఖంలో కనబడుతుంది. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే చాలా వరకు మాత్రం వారికి అంత అనుకూలంగా లేదండి వారి పేరు మీద. కర్కటక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు మిశ్రమ ఫలితం ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. అందులో మాత్రం అష్టమ స్థానంలో శని ఉన్నదండి. అష్టకష్ట చిక్కులు ఉంటాయండి. అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం అష్టైశ్వర్య యోగం ఉంటుంది, అష్టకష్ట చిక్కులు కూడా ఉంటాయి. అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం ధన నష్టం కావటం, సంసారం నష్టం కావటం, ప్రేమ విఫలం కావటం, లేదా ప్రేమించిన వారు దూరం కావటం. ప్రేమించేవారంటే ప్రియురాలే కాదండి, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేకుంటే స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకు నచ్చిన లాస్ట్కు జీవరాశులైన కావచ్చు, అలాంటి వారిని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అలా దెబ్బతినటం. రెండవది మాత్రం ఉద్యోగ భంగం కావటం, సంతాన నష్టం కావటం, లేదా వారికి ఎంత ఆస్తి ఉన్నా కూడా మాత్రం వేరే వారిని అడిగి తిరగటం, వృధా ప్రయాస నడవటం, అలాగే మాత్రం అన్నమో రామచంద్ర అంటూ తిరగటం. సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడు సత్యంగా నిలబడి లాస్ట్కు మాత్రం కానీ సత్యానికి నిలబడి చాలా నిత్య యోగంలో మాత్రం నిత్యాగ్నిహోత్రం కాడ ఉన్నాడు. అసంటి ఇబ్బందులు పడటం, మాందాత లాంటి చిక్కులు పడటం, అలాగే మాత్రం శ్రీరాముడు లాంటి వనవాసం పడటం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయండి. అష్టకష్ట చిక్కులు వీటినే అంటారు. అలాగే అష్టైశ్వర్య యోగాలు కూడా ఉండేది వారి పేరు మీద. అష్టైశ్వర్య యోగాలంటే సంతాన బలం ఉండటం, సంసార బలం ఉండటం, గృహబలం ఉండటం, సుఖ సంసారం ఉండటం, విద్య బలం ఉండటం, వాహన బలం ఉండటం, బంగార బలం ఉండటం, అలాగే మాత్రం అష్టైశ్వర్య లక్ష్మీ యోగ బలం ఉండటం, విద్య బలం ఉండటం. ఈ అష్టమ శని వలన ఎక్కువ మాత్రం హెల్త్కి ప్రాబ్లం ఉంటుంది. రెండవది మాత్రం రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. మూడవది ఆకస్మిక నష్టాలు జరుగుతుంటాయి. నాలుగవది మాత్రం ఇల్లు నష్టం తొందరగా అవుతుంది. ఐదవది మాత్రం నమ్మిన వారు గొంతుకు వస్తారు. గొంతుకు వేయటం అంటే ఏం చంపేయరండి, నమ్మించితే వాళ్ళు దెబ్బతింటారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయండి, చాలా డేంజర్ అండి. ఎల్నాటి శని ప్రభావం కంటే అష్టమ శని, అర్ధష్టమ శని ప్రభావం చాలా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని 8 దిక్కు నుంచి ఇబ్బంది పెడుతుంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, వాయువు మూల, ఆగ్నేయ మూల, నైరుతి మూల, అన్ని మూల నుంచి ఇబ్బందులు పెడుతుంది. అలాగే మాత్రం అర్ధష్టమ శని అంటే 4 దిక్కుల నుంచి ఇబ్బంది పెడుతుంది. ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పోవాలంటే అష్టదిక్పాలకుల్ని పూజ చేయాలండి. అష్టదిక్పాలకులు అంటే ఇక 8 దిక్కులు ఎంతమంది అష్టదిక్పాలకులు ఉన్నారో వారికి పూజ చేయాలి. తూర్పుకు సూర్యుడు, ఈశాన్యానికి ఈశ్వరుడు, నైరుతికి మాత్రం 1వ స్థానం, ఉత్తరానికి కుబేరుడు,
ఆగ్నేయ భాగానికి అగ్నిదేవుడు, అలాగే వాయు భాగానికి వాయుదేవుడు, అలాగే పడమర భాగానికి వరుణదేవుడు, ఇలా చాలా రకాలు ఉంటాయండి. 8 దిక్కులు అష్టదిక్పాలు కూడా ఉంటారు. వారికి పూజ చేయడం చాలా మంచిది. కానీ మాత్రం ముఖ్యంగా వీరికి మానసిక చిక్కులు చాలా ఉంటాయి. వివాహమైన వారికి భార్యాభర్తలో మంచిగా ఉండదు. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఒకరి మాట ఒకరికి అపార్థం ఉంటుంది. భార్య మాట భర్తకు నచ్చకపోవటం, భర్త మాట భార్యకు నచ్చకపోవటం, ఇద్దరి మాట ఒకటే ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సంఘటనలు ఉంటాయి. అలాగే సంతానంలో సౌఖ్యం ఉండదు, సంసారంలో సౌఖ్యం ఉండదు. అలాగే వీరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే పెద్దల ప్రకారం అవుతుంది, పెద్దల ప్రకారం చేసుకోవాలంటే ప్రేమించి అవుతుంది. కానీ విద్య చదువుకోవాలంటే అనుకోకుండా ఉద్యోగం అవుతుంది, ఉద్యోగం చేయాలనుకుంటే అనుకోకుండా విద్యలో వస్తారు. ఇట్లా వీరి జీవితం చాలా వరకు తారుమారు నడిచే అవకాశాలు ఉన్నాయండి. మేధావులై ఉంటారు వీరు, మేధావులై ఉంటారు. కానీ ప్రతి దానికి సందేహిస్తారు వీరు. అంటే చెడువారు కాదు, చెడ్డవారు కాదు, మంచివారే. ప్రతి దానికి వీరు ఒక సైంటిస్ట్ లెక్క పరీక్షిస్తూ ఉంటారు. ఎవరినేం ఇబ్బంది పెట్టరు వీరు, అందరినీ కూలుతూనే ఉంటారు. కానీ వారు ప్రతిదాన్ని సందేహిస్తూ టైం తీసుకుంటారు, ప్రతి విషయానికి టైం తీసుకుంటారు, లేదా తొందరగా రియాక్ట్ అవుతారు. దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆలస్యం చేసిన ఆలస్యం అమృతం విషం అన్నారండి. అలాగే నిదానం ప్రధానం అన్నారు. వీరు ఒక్కొక్క కాడ మాత్రం ఆలస్యం చేసి అమృతాన్ని విషం చేసుకుంటారు. ఒక్కోసారి మాత్రం నిదానంగా చేసి మాత్రం వీరి జాతక బలానికి తొందరపడి మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బంది పడతారు. 2 రకాలు ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా స్త్రీలకు మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది, మనసు ప్రేమమయం ఉంటుంది, హృదయం మంచిగా ఉంటుంది. భూమి నుంచి పడితే ఆకాశం దాకా స్వచ్ఛమైన గుణం ఉంటుంది. కానీ స్వచ్ఛమైన గుణం మీదనే ఏదైనా ఒక మరక పడుతూనే ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విద్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకో వారికి తప్పకుండా కలుగుతుంది. జల ప్రయాణం చేయవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాటర్ కాడ కరెంటు కాడ తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరికి చేతులారా ప్రాణం తీసుకోవాలనే కోరికలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య పౌర్ణమి ప్రభావం వీరి మీద చాలా ఉంటుందండి. అమావాస్య పౌర్ణమి ప్రభావం చాలామంది మాత్రం కొన్ని జ్యోతిష్యాల్ని నమ్మం, కొన్ని గ్రహాల్ని నమ్మం, కొన్ని ప్రయోగాల్ని నమ్మం అనుకుంటారు. కానండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాత్రం మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుందండి. కాకపోతే మాత్రం అమావాస్య పౌర్ణమి ప్రభావం ఎందుకంటే మాత్రం 15 రోజులకు ఒకసారి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా మారుతూనే ఉంటాడు. ఎందుకంటే వాతావరణం ప్రకారం చంద్రుడు అమావాస్య టైం గడియాల దగ్గర ఉంటాడు. కానీ మాత్రం అమావాస్య టైంలో మాత్రం దూరం ఉంటాడు, పౌర్ణమి టైంలో దగ్గర అవుతాడు. అటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం క్రిటికల్ పొజిషన్ నడుస్తుంది వీరికి. కాళభైరవ ఇష్టం రోజు కాళభైరవుడితో పాటు అలాగే ఈశ్వరునికి పూజ చేపించడం, అలాగే ఇందాక చెప్పినట్టు అష్టదిక్పాలకు పూజ చేపించడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.